నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి తీసేద్దాం అంటున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? తీసేస్తే కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? పక్కా. ఎందుకు బాబాయ్? వాడు స్క్రీన్ మీద ఆడాలి అంతే. రాజకీయం గురించి వాడికి తెలియదు. నీకు రాజకీయం తెలియదు. పవన్ నన్ను అడుగు, నేను చెప్తా. నారా లోకేష్ పెడితే బాగుంటుంది అని అంటున్నారు. నారా లోకేష్ చంద్రబాబు కొడుకుని. ఒకటి బాగానండి, ఆ అబ్బాయికి తెలివి ఉంది కానీ చిన్న వయసు. ఒకవేళ ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినా కాపాడుకోగలడు. అని వద్దు బాబాయ్, ఇప్పుడే ఆ చిన్న వయసులో ఆ ఛాన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా తీసేస్తే మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది ఆంధ్రలో? ఎవడేం బీకలేడు బొచ్చు. ఎంత పెద్ద మాట. ఎవడేం బొచ్చు బీకలేడు. వాడు ఉంటే ఎంత పోతే ఎంత. నా కొడక పట్టుక స్క్రీన్ మీద యాక్టింగ్ ఆడు. నీకు రాజకీయం అవసరం అబ్బే. నా కొడక కుర్చీ మార్చబెట్టి కొట్టినాను. ఎందుకు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఊకే తిడతారు మీరు? మంచోడు కదా, ప్రజల కోసం పని చేస్తున్నాడు. ఎవరికి రా లంజన కొడుకు, వాడు మంచోడు. పవన్ కళ్యాణ్ మంచోడు బాబాయ్. నరుకుతా నాడి రోడ్డు మీద నాకు ఎదురుగా వస్తే వాడు కానీ వాడు అన్న చిరంజీవి కానీ నరుకుతా. ఎందుకు బాబాయ్ నీకు మెగా ఫ్యామిలీ అంటే వాడదు? నీకేం పాపం చేశారు వాళ్ళు? మంచోళ్ళే కదా. మంచోళ్ళు కాదు బాబాయ్, రాజకీయ శాస్త్రవేత్తలు, రాజకీయ స్వతంత్రులు. అంటే పవన్ కళ్యాణ్ పరిపాలన బాగున్నది, రోడ్లు వేస్తున్నాడు, సాయం చేస్తున్నారు అని అంటున్నాడు. ఇంట్లోకి వెళ్ళి పెట్టిండా? మన అయ్యా ఇంట్లోకి వెళ్ళి పెట్టినా డబ్బులు. కానీ జగన్ ఆ మాత్రం చేయలేడు అంటున్నారు కదా. జగన్ ను తట్టుకోవడం ఏమంతో కాదు. ఈజ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్. కింగ్ ఆఫ్ ద కింగ్. డబ్బుతోటి కానీ రాజకీయంతో కానీ తోటి కానీ జగన్ ని తట్టుకోవడం కాదు బాబాయ్. పవన్ కళ్యాణ్ తట్టుకోలేడా మరి? మట్టి కనిపించింది మరి జగన్ ని. వాడు చేయబట్టి వాడు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఇప్పుడు జగన్ ని ఇప్పుడు జగన్ ని 11 సీట్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ వల్లనే కదా. పవన్ కళ్యాణ్ వాడెవడే పవన్ కళ్యాణ్? వీనికి రావా? జగన్ కు రావా 11 సీట్లు? జగన్ కి వచ్చినాయి 11. ఎంపీ ఎలక్షన్ లో 11 సీట్లు రావా? ఎంపీ కాదు, మొత్తం ఎంపీ ఎమ్మెల్యే 11 సీట్లు గెలిచాడు. ఒకటి బాగినండి, జగన్ ను తట్టుకోవడం మీ వల్ల నా వల్ల కాదు. వేల కోట్లు దోచుకున్నాడు. ఇప్పుడు మీ అయ్యే సీఎం అయితే మీకు డబ్బులు ఇస్తే తీసుకోరా? అంటే ప్రజల డబ్బు కదా మరి అది. ఇప్పుడు మీ నాన్న సీఎం అయితే డబ్బులు ఇస్తే మీరు తీసుకోరా? తీసుకుంటాం. మరి వాడంతే. అంటే ప్రజల డబ్బు ఎందుకు దోచుకోవడం అంటున్నారు. ఇప్పుడు అందరూ అలా దోచుకుంటుండు కాబట్టి ఓడిపోయాడు అని చెప్తున్నారు కదా బాబాయ్. ఎందువల్ల ఓడిపోయాడు అంటే ఏం చెప్తావు? ఎందువల్ల ఓడిపోయాడు అంటే ఏం చెప్తావు? నువ్వు ఓటు అయిపోతే ఓడిపోయింది. ఓకే బాబాయ్, ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? దేవుడా? ఈజ్ ద నైట్ అండ్ నైస్ పర్సన్. జగన్ గారు కూడా ఇప్పుడు మా తండ్రి చచ్చిపోయారు. కుర్చీ మీరేనా? కుర్చీ అంటే పవర్ఫుల్. మీరు ఆ రోజు ఎలా ఉన్నారు? మీరు ఇట్లా ఉన్నా ఎందుకని ఎలా అయిపోయారు? మీరు అర్థం కావట్లే. నాకేమైంది? తెంగుడైంది. కుర్చీ అంటే నాకేమైనా తెంగుడైందా? కుర్చీ గారికి చెయ్యి. కుర్చీ మడత పెడితే కుమ్ము. సూపర్ పేరు కుర్చీ అంటే మా 5 రూపాయల కుర్చీ. మీరేనా? నేనే. ఒకటి బాగినండి బాబాయ్, మనసు మాట నాలిక మనసు పవిత్రంగా ఉండాలా. స్వామి మీరు ఎందుకు ఇలా అయిపోయారు? మీరు నాకేమైంది? ఎందుకంటే మీరు ఎందుకు ఇలా అయిపోయారు? మీరు ఒకప్పట్లో రాజుగా ఉండేవారు. ఎందుకు ప్రతి ఒక్కరు తిడుతున్నారు మిమ్మల్ని? దేనికని? ఎవడు తిట్టేలంచేవాడుకు రమ్మను. కుర్చీ గారు బూతులు మాత్రం మానండి కదా. నన్ను తిట్టేవాడు ఎవడో రమ్మను. మిమ్మల్ని తిట్టి మొనగాడు ఎవరు లేరు. మీరే కింగు. ఈ కృష్ణగారి పార్క్ మీరే కింగు. రమ్మను. అది ఆ కృష్ణగారి పార్క్ మీరే కింగు. ఓకే బాయ్.